Okay, good morning, children. So now we are at 216th question. 216th question ఏమని చదవండి ఒకసారి. ద యూనివర్స్ అంటే ఏంటి అంటున్నాడు. ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, ద వాస్ట్ స్పేస్ కంటైనింగ్ స్టార్స్, ప్లానెట్స్, గెలాక్సీస్ అండ్ ఆల్ మ్యాటర్, ఓన్లీ అవర్ సోలార్ సిస్టమ్, ఓన్లీ ద మిల్కీ వే. ఏ ఆన్సర్ కరెక్టో చెప్పండి. ఇక్కడ మనకు యూనివర్స్ అంటే విశ్వం అంటే ఏంటిది అని అడుగుతున్నాడు. విశ్వం అంటే ఏంటిది? మన చుట్టూ ఉన్న అనంతమైన ఖాళీ ప్రదేశం, వాస్ట్ స్పేస్. ఇందులో బిలియన్ల కొద్ది స్టార్స్ ఉంటాయి, ప్లానెట్స్ ఉంటాయి, గెలాక్సీస్ ఉంటాయి, మ్యాటర్గా ఉంటుంది. సో ఎందుకది? సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? బి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. బి ఆన్సర్ ఏంటిది? కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 217th క్వశ్చన్ చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మింగ్ ఏ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్. గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మింగ్ ఏ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ మెటియోర్ అంటారా, కన్స్టలేషన్ అంటారా, గెలాక్సీ అంటారా, శాటిలైట్ అంటారా? సో మనకేమవుతుందంటే ఆకాశం లోపల కొన్ని నక్షత్రాలన్నీ కలిసి ఒక నిర్దిష్టమైన షేప్ లోపల, ఒక నిర్దిష్టమైన ఆకారం లోపల అమరి ఉంటాయి. అంటే ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్ ఏమంటారంటే నక్షత్ర రాశి, అంటే కన్స్టలేషన్ అంటారు. ఏమంటారు? కన్స్టలేషన్ అనడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఊర్సా మేజర్, సప్తర్షి మండలం అంటారు కదా, సప్తర్షి మండలాన్ని ఏమంటారు? ఊర్సా మేజర్ అని అనడం జరుగుతుంది. సో ఇది గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మింగ్ ప్యాటర్న్ ఏమంటారు? కన్స్టలేషన్ అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 218th క్వశ్చన్ చూడండి. ద గెలాక్సీ ఇన్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్. ద గెలాక్సీ ఇన్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్, మన సోలార్ సిస్టమ్ ఎందులో ఉంది? ఆండ్రోమేడాలో ఉందా, మిల్కీ వేలో ఉందా, బ్లాక్ ఐలో ఉందా, వర్ల్పూల్లో ఉందా? ఎందులో ఉన్నది మనది? మనకు ఈ యొక్క ఆకాశం లోపల కొన్ని కోట్లాది నక్షత్రాల సమూహాలు ఉంటాయి. ఈ కోట్లాది నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? గెలాక్సీ అంటారు. సో మన సోలార్ సిస్టమ్, మన సూర్యుడు మరియు మన గ్రహాలతోటి కూడి ఉన్న దాన్ని సోలార్ సిస్టమ్ అనేది దేనికి చెందుతుందంటే మిల్కీ వేకి చెందుతుంది. మన సోలార్ సిస్టమ్ దేనికి చెందుతుంది? మిల్కీ వే అనే మిల్కీ వే అంటే ఏంటిది? పాలపుంత అనే గెలాక్సీ లోపల మన సోలార్ సిస్టమ్ ఉన్నది. మిల్కీ వేని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 219th క్వశ్చన్. ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద నైట్ స్కై. బ్రైటెస్ట్ స్టార్ అడుగుతున్నాడు ఇక్కడ. బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద నైట్ స్కై లోపల కనిపించే మనకు బ్రైటెస్ట్ స్టార్ ఏంటిది? వేగానా, సిరియసా, బెటలాగసా, పోలారిసా? ఏంటిది? బ్రైటెస్ట్ స్టార్ మనకు అగుపించేది రాత్రివేళ ఆకాశం లోపల కనిపించే నక్షత్రాలలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం, అత్యంత బ్రైటెస్ట్ స్టార్ ఏంటిది అంటే సిరియస్. దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది, డాగ్ స్టార్ అనే పేరు కూడా ఉన్నది. దీనికి ఇంకొక పేరు ఏమున్నది? డాగ్ స్టార్ అనే పేరు కూడా ఉన్నది. దీన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. డాగ్ స్టార్ అన్నా సిరియస్ అన్నా ఒకటే. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్ 220 క్వశ్చన్ చూడండి. ద నార్త్ స్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్. నార్త్ స్టార్ని ఏమంటారు అని అంటున్నాడు. అంటే మనకు రాత్రిపూట ఎల్లప్పుడూ కూడా నార్త్ సైడ్ ప్రకాశవంతంగా ఆగుపించే నక్షత్రం ఏంటిది అని అంటే పోల్ స్టార్. ఏంటిది? పోల్ స్టార్. సో పూర్వకాలం లోపల నావికులు దిక్కులు తెలుసుకోవడానికి దీన్నే పోల్ స్టార్నే వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉత్తర దిక్కులోనే ప్రకాశవంతంగా మనకు ఆగుపించడం జరుగుతుంది రాత్రిపూట. దీన్ని బట్టే సెయిలర్స్ పూర్వకాలం లోపల ప్రయాణాలు సాగించేవారు. సో దాని ఏమంటే నార్త్ స్టార్ అని దేనికి పేరుంది? పోల్ స్టార్కి పేరుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 221 క్వశ్చన్. మెటియోర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్. మెటియోర్స్ని ఏమంటారు? షూటింగ్ స్టార్స్ అంటారా, ప్లానెట్స్ అంటారా, శాటిలైట్ అంటారా, నెబులే అంటారా? ఏమనడం జరుగుతుంది?
ఏమంటారు మనకు మెటియోర్స్ అంటే ఏంటివి మనకు అంతరిక్షం నుండి చిన్న చిన్న రాతి ముక్కలుగా భూమి వాతావరణంలోనికి ప్రవేశించి భూమి వాతావరణంలో ఉన్న గాలి యొక్క ఘర్షణ వల్ల ఏమవుతాయి మండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఆకాశంలో కింద భూమి మీద పడుతూ ఉన్నప్పుడు ఒక కాంతి గీతలాగా ప్రయాణించడం జరుగుతుంది. అందుకే వీటిని మెటియోర్స్ని మన సాధారణ భాష లోపల షూటింగ్ స్టార్స్ తోకచుక్కలు లేదా పడే నక్షత్రాలు అని కూడా అంటారు. షూటింగ్ స్టార్స్ లేదా తోకచుక్కలు లేదా పడే నక్షత్రాలు అని కూడా అనడం జరుగుతుంది. మెటియోర్స్ని ఆ విధంగా కూడా మనం భావించడం జరుగుతుంది. మెటియోర్స్ అంటే ఏంటివి? ఆకాశం నుంచి పడే చిన్న చిన్న రాతి ముక్కలు లాంటివి మెటియోర్స్ అంటారు. కానీ భూమి వాతావరణంలోనికి రాగానే వాతావరణంలో ఉన్న గాలి రాపిడి వల్ల ఇవి మండుతూ ఉన్నట్టుగా మనకు కింద పడుతూ మండుతూ ఉన్నట్టుగా అవుపిస్తాయి కాబట్టి తోకచుక్కల్లాగా అవుపిస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారు? షూటింగ్ స్టార్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 222 క్వశ్చన్ చూడండి. సో ఆస్టిరాయిడ్స్ మెయిన్లీ లై బిట్వీన్. ఆస్టిరాయిడ్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? వేటి మధ్య ఎక్కువగా ఉంటాయి? ఎర్త్ అండ్ మార్సా, మార్స్ అండ్ జూపిటరా, జూపిటర్ అండ్ సాటర్నా, సన్ అండ్ మెర్క్యూరియా? వేటి మధ్య ఎక్కువగా ఉండడం జరుగుతుంది? ఫస్ట్ ఆస్టిరాయిడ్స్ అంటే ఏంటో మనకు తెలవాలి. ఆస్టిరాయిడ్స్ అంటే ఏంటివంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి శకలాలను చిన్న మనకు స్టోనీ మెటీరియల్స్ని రాతి శకలాలను ఏమంటారంటే ఆస్టిరాయిడ్స్ అంటారు. తెలుగులో వీటిని గ్రహ శకలాలు అంటారు. ఏమంటారు? గ్రహ శకలాలు అంటారు. ఇవి ప్రధానంగా ముఖ్యంగా వేటి మధ్య ఎక్కువగా ఉన్నాయంటే మార్స్ అండ్ జూపిటర్. వేటి మధ్య ఉన్నాయి? మార్స్ అండ్ జూపిటర్. మార్స్ అంటే అంగారకుడు, జూపిటర్ అంటే బృహస్పతి. అంగారకం మరియు బృహస్పతి గ్రహాల మధ్య ఇవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇవి గ్రహాల కక్షల మధ్య ఒక బెల్ట్ మాదిరిగా ఏర్పడి ఉండడం జరుగుతుంది. ఒక బెల్ట్ మాదిరిగా ఏర్పడి వాటి చుట్టూ ఎక్కువగా తిరగడం జరుగుతుంది. వాటి మధ్యలో ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వేటి మధ్య ఎక్కువగా ఉంటాయి? జూపిటర్ అండ్ మార్స్ మరియు జూపిటర్ మధ్య ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గో టు 223 క్వశ్చన్. 223 క్వశ్చన్ చూడండి. A collection of billions of stars, dust and gas bound by gravity is. ఏమంటారు దాన్ని? మెటియోర్ అంటారా, గెలాక్సీ అంటారా, శాటిలైట్ అంటారా, కన్స్టలేషన్ అంటారా? ఏముందట ఇక్కడ? బిలియన్స్ ఆఫ్ వాట్ స్టార్స్ డస్ట్ ఇవన్నీ కలిసి ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు అంటారు. అంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఒకదానికొకటి ముడిపడి ఉన్న బిలియన్ల కొద్ది నక్షత్రాలు, ధూళి మరియు వాయువుల యొక్క భారీ సమూహాన్ని ఏమంటారంటే గెలాక్సీ అంటారు. ఏమంటారు? గ్యాలక్సీ అంటారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 224 క్వశ్చన్ చూడండి. ద యూనివర్స్ ఒరిజినేటెడ్ అబౌట్. అంటే భూమి ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకున్నారు? సో అంటే భూమి కాదు విశ్వం. 2 million years, 13.8 billion years, 5,000 years ago, 50 billion years ago. సో ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది అనుకున్నారు అని అంటే శాస్త్రవేత్తల అంచనా ప్రకారము మన యూనివర్స్ అనేది 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో అంటే సుమారుగా 1980 కోట్ల సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనం ద్వారా మన భూమి ఆవిర్భవించింది అని శాస్త్రవేత్తలు నమ్మడం జరిగింది. శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి ఎన్ని సంవత్సరాల క్రితము? 13.8 బిలియన్ ఇయర్స్ అన్న గుర్తుపెట్టుకోండి, లేదా 1380 కోట్ల సంవత్సరాల క్రితము. 1380 కోట్ల సంవత్సరాల క్రితము. బిలియన్ ఇయర్స్లో వస్తే ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఓన్లీ ఇయర్స్లో కనుక ఇస్తే 1380 కోట్ల సంవత్సరాలు. 1380 కోట్ల సంవత్సరాలు. నెక్స్ట్ వన్ 228 క్వశ్చన్ చూడండి. ద థియరీ ఎక్స్ప్లెయినింగ్ ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్. సో ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ గురించి అంటే భూమి పుట్టుక గురించి చెప్పిన థియరీ ఏది అంటున్నాడు? ప్లేట్ టాక్టోనిక్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, నెబులర్ హైపోథిసిస్. సో ఏది మనకు భూమి పుట్టుక గురించి వివరించడం జరిగింది? సో భూమి పుట్టుక గురించి చాలా రకాల వివరణలు శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. కానీ అందులోపల అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతము బిగ్ బ్యాంగ్ థియరీ. ఏంటిది? బిగ్ బ్యాంగ్ థియరీ, మహావిస్ఫోటన సిద్ధాంతము. దీని ప్రకారం ఏంటంటే విశ్వం అనేది ఒక చిన్న బిందువు నుండి భారీ పేలుడు ద్వారా విస్తరిస్తూ ఏర్పడిందని
అని నమ్మడం జరిగింది. ఇదేంటి ఏం థియరీ అది? బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమ్ టు 226 క్వశ్చన్. ద సన్ ఈజ్ ఏ, సూర్యుడు ఒక ప్లానెటా, శాటిలైటా, స్టారా, ఆస్టిరాయిడా? సూర్యుడు అనేది స్వయంగా కాంతిని వేడినిచ్చే ఒక నక్షత్రం. సూర్యుడు అనేది మనకు స్వయంగా కాంతిని మరియు వేడిని ఇచ్చే ఒక నక్షత్రం కాబట్టి ఇది మన సౌర కుటుంబ కేంద్రంలో ఉంటుంది. ఇది సన్ అనేది ఒక స్టార్. సన్ అనేది ఒక స్టార్గా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 228 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మన సోలార్ సిస్టమ్ లోపల ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 7, 8, 9, 6లో ఏది మనకు ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. కానీ గతం లోపల మనము 9 ప్లానెట్స్గా మనం భావించే వాళ్ళము. 9 ప్లూటోతో కలిపి మనము ప్లానెట్గా భావించడం జరిగింది. కానీ 2006 సంవత్సరంలో ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్గా మార్చినారు. ప్లూటోని దేనిగా మార్చినారు? ఒక డ్వార్ఫ్ ప్లానెట్గా మార్చడం జరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఆన్సర్ కనుక చెప్తే ఎన్ని ప్లానెట్స్ అని చెప్పాలి? 8 ప్లానెట్స్ అని మాత్రమే చెప్పాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 228 క్వశ్చన్ చూడండి. 228 క్వశ్చన్. సో విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఏంటిది? ఎర్తా, జూపిటరా, సాటర్నా, నెప్ట్యూనా? సో ఇచ్చిన వాటి లోపల పెద్ద ప్లానెట్ ఏంటిది? పెద్ద ప్లానెట్ ఏంటిది అని అంటే ఏంటిది పెద్ద ప్లానెట్? జూపిటర్ని ఏమంటారు? బృహస్పతి అంటారు. మన సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాల పరిమాణంలో అత్యంత పెద్ద గ్రహం ఏంటిది? జూపిటర్. దీన్నే తెలుగులో ఏమంటారు? బృహస్పతి. లార్జ్ ప్లానెట్ జూపిటర్. నెక్స్ట్ క్వశ్చన్ 229 క్వశ్చన్కి రండి. విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద రెడ్ ప్లానెట్ అంటే ఇది దేన్ని మనం రెడ్ ప్లానెట్ అనడం జరుగుతుంది? సో రెడ్ ప్లానెట్ అని దేన్ని అనడం జరుగుతుంది అని అంటే మనము మెర్క్యూరీని రెడ్ ప్లానెట్ అంటాము. ఎందుకు మెర్క్యూరీని రెడ్ ప్లానెట్ అంటామంటే సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహము. సూర్యునికి అత్యంత 1 మినిట్. సో మనము రెడ్ ప్లానెట్ని, ఇది రాంగ్, మెర్క్యూరీ కాదు, మార్స్ని రెడ్ ప్లానెట్ అని అనడం జరుగుతుంది. ఎందుకు రెడ్ ప్లానెట్ అని అనడం జరుగుతుంది మార్స్ని అని అంటే మార్స్ అంటే ఇది అంగారక గ్రహము. దీని లోపల ఈ మార్స్ లోపల ఐరన్ యొక్క ఆక్సైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల మనకు అది ఎరుపు రంగులో అవుపిస్తుంది. అందుకే దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు. రెడ్ ప్లానెట్ ఏంటిది? మార్స్ అంటే రెడ్ ప్లానెట్, నాట్ మెర్క్యూరీ. మార్స్ ఈజ్ ద రెడ్ ప్లానెట్. మెర్క్యూరీ అంటే సన్కి దగ్గరగా ఉన్న గ్రహం. సో మార్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 230 క్వశ్చన్. విచ్ ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్కి దగ్గరగా ఉన్న గ్రహము, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటిది? సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నియరెస్ట్ ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే ఏంది? బుధుడు. బుధుడు అనేది బుధ గ్రహము సూర్యునికి అత్యంత దగ్గరగా ఉంటుంది. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధ గ్రహము. నెక్స్ట్ వన్ 231 క్వశ్చన్. ఎర్త్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఎర్త్ని ఏమంటారు? ఎర్త్కి ఏమని అంటారు? రెడ్ ప్లానెటా, బ్లూ ప్లానెటా, మార్నింగ్ స్టారా, ఈవినింగ్ స్టారా? రెడ్ను ఏమనడం జరుగుతుంది? ఎర్త్ని ఏమనడం జరుగుతుంది అంటే బ్లూ ప్లానెట్ అంటారు. ఎందుకు బ్లూ ప్లానెట్ అంటారో చెప్తారా? భూమి ఉపరితలం మీద సుమారుగా 71% వాటర్ ఉన్నది. భూమి యొక్క ఉపరితలం మీద సుమారుగా 71% నీరు ఉండడం వల్ల అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఇది బ్లూ కలర్లో అవుపిస్తుంది. అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఏ కలర్లో అవుపిస్తుంది? బ్లూ కలర్లో అవుపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు? బ్లూ ప్లానెట్ అంటారు. ఏమంటారు? బ్లూ ప్లానెట్ అని అనడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీనస్ ఈజ్ ఆఫెన్ కాల్డ్, వీనస్ని ఇంకా ఏమని పిలవచ్చును? వీనస్ని ఏమని పిలుస్తారు అనేది చూద్దాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టారా, గెయింట్ ప్లానెటా, ఐస్ ప్లానెటా, షూటింగ్ స్టారా? ఏమని పిలవడం జరుగుతుంది? దీన్ని మనకు వీనస్ని ఏమని పిలవడం జరుగుతుందంటే, వీనస్ అంటే ఏంటంటే శుక్రగ్రహము. ఇది తెల్లవారుజామున తూర్పున, సాయంత్రం వేళ పడమరన చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సో మార్నింగ్ ఎటువైపు? ఈస్ట్ వైపు. ఈవినింగ్ ఎటువైపు? వెస్ట్ వైపు. ఇది చాలా ప్రకాశవంతంగా అగుపిస్తుంది కాబట్టి దీన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అంటారు.
మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ ఏంటిదిరా? వీనస్. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని పిలవడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 233 క్వశ్చన్ చూడండి. సాటర్న్ ఈజ్ యునైక్యూ బికాజ్. సాటర్న్ ఎందుకు యునైక్యూ అంటున్నారు? ఇట్ హ్యాస్ రింగ్స్ అరౌండా, ఇట్ హ్యాస్ నో మూన్సా, ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు సన్నా, ఇట్ ఈస్ స్మాలెస్ట్ టు ప్లానెటా. ఇట్ ఈస్ స్మాలెస్ట్ ప్లానెటా. ఏది సాటర్న్ యునైక్యూ అనేది అంటే ఇది ఇట్ హ్యాస్ రింగ్స్ అరౌండ్ ఇట్. దాని చుట్టూ ఏమున్నాయి? అన్ని వలయాలు ఉన్నాయి. సో మనకు సాటర్న్ శనిగ్రహం చుట్టూ మంచు, రాళ్ళు మరియు ధూళితో ఏర్పడిన అందమైన వలయాలు ఉంటాయి. అందమైన రింగ్స్ ఉండడం జరుగుతుంది. ఇదే ఈ గ్రహం యొక్క ప్రత్యేకత. సో సాటర్న్ చుట్టూ ఏముంటాయి? రింగ్స్ ఉంటాయి. సాటర్న్ చుట్టూ రింగ్స్ ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 234 క్వశ్చన్ చూడండి. ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్. సోలార్ సిస్టంలో చిన్న ప్లానెట్ ఏంటి? సోలార్ సిస్టంలో స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరియా, మార్సా, ప్లూటోనా, వీనసా? సో ద స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటిది అంటే మెర్క్యూరీ. స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేది సౌర కుటుంబం లోపల 8 గ్రహాల లోపల పరిమాణంలో చాలా చిన్నగా ఉన్న గ్రహం ఏంటిదంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే ఏంటన్నాం? బుధ గ్రహము అన్నము. సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహము బుధ గ్రహం అని అనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 235 క్వశ్చన్ చూడండి. ద ప్లానెట్ నోన్ ఫర్ ఇట్స్ స్ట్రాంగ్ విండ్. సో ద ప్లానెట్ నోన్స్ ఫర్ ఇట్స్ స్ట్రాంగ్ విండ్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అనేది మనకు అడిగినాడు. ఏంటిది? మనకు ఎక్కువగా మన సౌర కుటుంబంలో సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న నెప్ట్యూన్ గ్రహం పైన అత్యంత వేగవంతమైన శక్తివంతమైన గాలులు వీస్తాయి. స్ట్రాంగ్ విండ్స్ వీయడం జరుగుతుంది. కాబట్టి అత్యంత దూరంలో ఉన్న గ్రహం పైన నెప్ట్యూన్ పైన మనకు ఎక్కువగా శక్తివంతమైన గాలులు రావడం జరుగుతుంది. వేగంగా వస్తాయి గాలులు నెప్ట్యూన్ పైన. కాబట్టి సో ఇది చాలా దూరంగా ఉంటుంది మరియు దీనిపైన వేగంగా గాలులు వస్తాయి. అత్యంత శక్తివంతమైన గాలులు స్ట్రాంగ్ విండ్స్ రావడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 236 క్వశ్చన్. ద షేప్ ఆఫ్ ఎర్త్ ఈజ్ పర్ఫెక్ట్ స్పియరా, ఫ్లాటా, జియాయిడా, కోనా? ఏది? సో మనకు ఏ ఆన్సర్ తీసుకోవాలి? జియాయిడ్ ఆన్సర్ అని తీసుకోవాలి. ఎందుకంటే జియాయిడ్ ఆన్సరు ఎందుకంటే భూమి పూర్తిగా గుండ్రంగా ఉండదు. ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కినట్టు ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బినట్టు ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆకారాన్ని ఏమంటారు అంటే జియాయిడ్ అంటారు. సో భూమి ఈ యొక్క పోల్స్ వద్ద నొక్కినట్టు ఉండి సో మనకు మధ్య లోపల ఎట్లా ఉంటుంది? ఉబ్బెత్తుగా ఉంటుంది. అంటే భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బినట్టు ఉంటే దాన్ని జియాయిడ్ ఆకారం అని అనుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎర్త్స్ యాక్సిస్ ఈజ్ టిల్టెడ్ బై. ఎన్ని డిగ్రీస్ తోటి టిల్ట్ అయి ఉన్నది? అంటే వంగి ఉన్నది అని అంటే డైరెక్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. 23.5 డిగ్రీస్. 23.5 డిగ్రీస్ కోణం లోపల వంగి ఉంటుంది, టిల్ట్ అయి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 238 క్వశ్చన్ చూడండి. ద స్పిన్నింగ్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్. స్పిన్నింగ్ ఆఫ్ ఎర్త్ తన అక్షం పైన తాను తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్ అంటారు. తన అక్షం పైన తాను తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్, భూభ్రమణము అంటారు. రెవల్యూషన్ అంటే మాత్రం సన్ చుట్టూ తిరిగి రావడాన్ని ఏమంటారు? రెవల్యూషన్ అంటారు. ఈ తిరిగే మార్గాన్ని ఏమంటారు? ఆర్బిట్ అని అనడం జరుగుతుంది. కాబట్టి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్ అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 239 క్వశ్చన్ చూడండి. రొటేషన్ ఆఫ్ ఎర్త్ కాజెస్. రొటేషన్ ఆఫ్ ఎర్త్ వల్ల ఏమి జరుగుతుంది? ఏం జరగడం జరుగుతుంది? సీజన్సా, డే అండ్ నైట్ ఫామ్ అవుతుందా, టైడ్స్ ఓన్లీయా, ఈక్వినాక్సా? ఏం రావడం జరుగుతుంది మనకు? సో భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమిపై పగలు మరియు రాత్రులు ఏర్పడడం జరుగుతుంది. సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగంలో పగలు, సూర్యుడి యొక్క వెనుక సూర్యుడు ఇక్కడ కనుక ఉన్నట్టయితే ఎర్త్ ఇట్లా తిరుగుతూ ఉన్నట్టయితే ఈ సూర్యుడి వైపు ఉన్న దానిలోనేమో డే ఉంటుంది, వెనుక బ్యాక్ సైడ్ ఉన్న దానిలోనేమో నైట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఏరియా లోపల నైట్ ఏర్పడడం జరుగుతుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్
240 క్వశ్చన్ చూడండి. ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్. ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ సన్. ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ సన్ ఈజ్ కాల్డ్. సో ఎర్త్ చుట్టూ భూమి తిరగడాన్ని ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్ అంటారా, రెవల్యూషన్ అంటారా, ఆర్బిటింగ్ అంటారా? రెవల్యూషన్ అండ్ రొటేషన్ అని ఏదైనా అనవచ్చునా? సో ఏమనడం జరుగుతుంది? ఎర్త్ అనేది ఏమవుతుంది? సన్ చుట్టూ ఎర్త్ తిరగడాన్ని ఏమంటారు? ఏమనడం జరుగుతుంది? రెవల్యూషన్ అంటారు. ఏమంటారు? రెవల్యూషన్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, అంటే రొటేషన్ అవుతూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరగడాన్ని ఏమంటారు? రెవల్యూషన్ అంటారు. తెలుగులో భూ పరిభ్రమణము అంటారు. ఏమంటారు? భూ పరిభ్రమణము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 241 క్వశ్చన్ చూడండి. రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ కాజెస్. సో రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ కాజెస్ అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కదా, అట్లా తిరగడం వల్ల ఏమి ఏర్పడడం జరుగుతుంది? సో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నది, రెవల్యూషన్ అవుతున్న తన అక్షంపై వంగి ఉండడం వల్ల, తన అక్షం మీద 23.5 డిగ్రీస్ టిల్ట్ అయి ఉన్నది కదా, అట్లా టిల్ట్ అయి ఉండడం వల్ల భూమి మీద సీజన్స్ ఏర్పడడం జరుగుతుంది. వేసవి కాలము, చలికాలము, వర్షాకాలం, అట్లాంటి సీజన్స్ అనేటివి మనకు ఏర్పడడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 242 క్వశ్చన్ చూడండి. ద పాత్ ఎర్త్ టేక్స్ అరౌండ్ ద సన్ ఈజ్ ఇట్స్. సో భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి ఉపయోగించే నిర్దిష్టమైన దీర్ఘవృత్తాకార మార్గాన్ని, సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కదా, ఈ నిర్దిష్టమైన మార్గాన్ని ఏమంటారు? ఏమనడం జరుగుతుంది? ఆర్బిట్ అంటాం. ఏమంటారు? ఆర్బిట్. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఉపయోగించే నిర్దిష్టమైన దీర్ఘవృత్తాకార మార్గాన్ని ఏమంటారు? ఆర్బిట్ అనడం జరుగుతుంది. ఆర్బిట్ అంటారు. దాన్ని కక్ష అని అనడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 243 క్వశ్చన్ చూడండి. ద టైమ్ ఎర్త్ టేక్స్ టు రొటేట్ వన్స్ ఈజ్. సో 365 డేసా, 12 అవర్సా, 24 అవర్సా, 30 డేసా? ఎన్ని రోజుల టైం తీసుకుంటుందో చెప్పండి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి, రొటేట్ అంటే తన చుట్టూ తాను తిరగడం. సో తన చుట్టూ తాను తిరగడానికి, ఒకసారి పూర్తిగా తిరగడానికి 24 గంటల సమయం తీసుకుంటుంది. పూర్తిగా తిరగడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 24 గంటలు. అంటే ఒక రోజు సమయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 244th క్వశ్చన్. ఎర్త్ టేక్స్ అబౌట్ హౌ మెనీ డేస్ టు రెవాల్వ్ అరౌండ్ ద సన్. సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజుల టైం తీసుకుంటుంది? 180, 200, 365, 1/4, 400? సో భూమి సూర్యుని చుట్టూ ఒకసారి పూర్తిగా తిరగడానికి, రెవల్యూషన్ కావడానికి 365 డేస్ 6 అవర్స్ పడుతుంది. కాబట్టి మొత్తాన్ని కనుక మార్చినట్టయితే 365 1/4 డేస్ పట్టడం జరుగుతుంది. 365 1/4 రోజులు పట్టడం జరుగుతుంది. ఈ పావు రోజులు అన్నింటినీ కలిపి 4 పావు రోజులు ఉన్నాయి కదా, ఈ పావు రోజులు అన్నింటినీ కలిపి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక లీప్ ఇయర్గా లెక్కించడం జరుగుతుంది. లీప్ ఇయర్లో 366 డేస్ని మనము తీసుకోవడం జరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ పూర్తి భ్రమణం చేయడానికి పట్టే కాలము, పూర్తిగా తిరిగి రావడానికి పట్టే కాలము ఎంత? 365 1/4 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ 246 క్వశ్చన్ చూడండి. ద న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్. సో ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్ ఏంటి? న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ ఏంటిది? మార్సా, మూనా, సన్నా, నెప్ట్యూనా? ఏది న్యాచురల్ శాటిలైట్? ఏంటిది? మూన్ అనేది న్యాచురల్ శాటిలైట్. భూమి గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఏమంటారు? శాటిలైట్స్ అంటారు. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం మూన్. ఏంటిది? మూన్. నెక్స్ట్ వన్ 247th క్వశ్చన్ చూడండి. ద చేంజింగ్ షేప్స్ ఆఫ్ ద మూన్ ఆర్ కాల్డ్. ద చేంజింగ్ షేప్స్ ఆఫ్ ద మూన్ను ఏమనడం జరుగుతుంది? సో మనం భూమి నుండి చూసినప్పుడు చంద్రుని ఆకారం రోజుకు మారుతున్నట్టుగా కనిపిస్తుంది. దీన్నే ఫేజెస్ ఆఫ్ మూన్స్ అంటారు. దీన్నే చంద్రకళలు అని తెలుగులో అంటారు. ఏమంటారు? చంద్రకళలు లేదా ఫేజెస్ ఆఫ్ మూన్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్
248 క్వశ్చన్ చూడండి. ద మూన్ కంప్లీట్స్ వన్ రెవల్యూషన్ అరౌండ్ ఎర్త్. సో మూన్ అనేది ఒక కంప్లీట్ రెవల్యూషన్ ఎర్త్ చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? సో 27 1/3 డేస్ పట్టడం జరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి పూర్తిగా తిరిగి రావడానికి వన్ రివల్యూషన్ చేయడానికి 27 రోజుల 8 గంటల సమయం పడుతుంది. 27 రోజుల 8 గంటల సమయం పడుతుంది కాబట్టి దాన్ని 27 1/3 డేస్గా మనము తీసుకోవడం జరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి కూడా అంతే సమయం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి పూర్తిగా తిరిగి రావడానికి అంతే సమయం పడుతుంది, తన చుట్టూ తాను తిరగడానికి కూడా అంతే సమయం పడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 249 క్వశ్చన్. వెన్ ద మూన్ ఈజ్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ సన్ వి సీ. సో మూన్ అనేది ఎట్లా ఉందట? మూన్ అనేది ఏ విధంగా ఉంది? బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ మధ్యలో ఉంది. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో చంద్రుడు భూమి మరియు సూర్యుని మధ్యలోనికి వచ్చినప్పుడు చంద్రుని యొక్క చీకటి భాగం భూమి వైపు ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకు చంద్రుడు కనిపించడు. దీన్ని న్యూ మూన్ అంటారు. ఏమంటారు? న్యూ మూన్, అమావాస్య అని అనడం జరుగుతుంది. అమావాస్య రోజు ఏమవుతాడు? సో ఎర్త్కి సన్కి మధ్యలో మూన్ రావడము జరుగుతుందనే విషయాన్ని మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ 250 క్వశ్చన్ చూడండి. ద డే వెన్ ద మూన్ ఈజ్ ఫుల్లీ విజిబుల్ ఈజ్ కాల్డ్. మొత్తం అగుపించే రోజుని ఏమంటారు అని అంటున్నాడు. సూర్యుడు ఫుల్ మూన్. సో సూర్యుడు మరియు చంద్రుడు మధ్యలోకి భూమి వచ్చినప్పుడు సూర్యకాంతి చంద్రునిపై పూర్తిగా పడి మనకు గుండ్రంగా కనిపించడం జరుగుతుంది. సో సూర్యుడు మరియు చంద్రుడి మధ్యలోనికి సన్కి మరియు మూన్కి మధ్యలోకి ఏమొచ్చినాడు? మనకు ఎర్త్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు ఫుల్ మూన్ డే రావడం జరుగుతుంది, అంటే పౌర్ణమి అవడం జరుగుతుంది. ఒకవేళ సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ కనుక వస్తే అమావాస్య రావడం జరుగుతుంది. ఆ రోజు అమావాస్య న్యూ మూన్ అంటారు. పౌర్ణమినేమో ఫుల్ మూన్ అని అనడము జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 251 క్వశ్చన్ చూడండి. ఎన్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్. ఎక్లిప్స్ అంటే ఏంటిది? ఎక్లిప్స్ అంటే గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. సో అంతరిక్షం లోపల ఒక ఖగోళ వస్తువు యొక్క నీడ మరొక ఖగోళ వస్తువుపై పడడం వల్ల అది మనకు కనిపించకుండా పోవడాన్ని ఎక్లిప్స్ అంటారు. ఏమంటారు? ఎక్లిప్స్ అనడం జరుగుతుంది. అంటే ఒక షాడో అనేది ఇంకో దాని మీద పడుతూ ఉంటుంది. వన్ సెలెస్టియల్ బాడీ కాస్ట్స్ షాడో ఆన్ అనదర్. ఒక సెలెస్టియల్ బాడీ, ఒక ఖగోళ వస్తువు యొక్క నీడ ఇంకొక దాని మీద పడడం వల్ల అది అగుపించకుండా కావడాన్ని ఏమంటారు? అది కనిపించకుండా పోవడాన్ని ఏమంటారు? ఎక్లిప్స్ అని అనడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 252 క్వశ్చన్ చూడండి. స్ప్రింగ్ టైడ్స్ అక్కర్స్ వెన్. స్ప్రింగ్ టైడ్స్ ఎప్పుడు ఏర్పడతాయి? సో మనకు ఏమవుతుంది అంటే సూర్యుడు చంద్రుడు మరియు భూమి ఇవి మూడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు, అంటే సుమారుగా అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో సూర్యచంద్రుల మధ్య ఉమ్మడి గురుత్వాకర్షణ వలన సముద్రంలో అత్యంత పెద్ద వలలు వస్తాయి. వీటిని స్ప్రింగ్ టైడ్స్ అంటారు. పెద్ద పోటులు స్ప్రింగ్ టైడ్స్ అని అనడం జరుగుతుంది. స్ప్రింగ్ టైడ్స్ లోపల ఏమవుతుంది? సన్ను, మూను అండ్ ఎర్త్ ఒకటే లైన్లోనికి రావడం జరుగుతుంది. సాధారణంగా ఇది అమావాస్య మరియు పౌర్ణమి రోజుల లోపల రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 253 క్వశ్చన్ చూడండి. నీప్ టైడ్స్ అక్కర్స్ వెన్. నీప్ టైడ్స్ అనేది ఎప్పుడు రావడం జరుగుతుంది? నీప్ టైడ్స్ అని అంటే ఏంది? సో రైట్ యాంగిల్స్ లోపల మనకు రావడం జరుగుతుంది. నీప్ టైడ్స్ అంటే చిన్న పోటు. సో ఎప్పుడు వస్తాయి? సూర్యుడు మరియు చంద్రుడు భూమికి లంబకోణంలో ఉన్నప్పుడు, సన్ను మరియు భూమికి లంబకోణంలో సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నప్పుడు మనకి ఏమవడం జరుగుతుంది అని అంటే చంద్రుడి ప్రథమ తృతీయ పాదాల రోజుల్లో గురుత్వాకర్షణ శక్తులు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల సముద్రంలో అలల తీవ్రత తక్కువగా ఉండడం జరుగుతుంది.
అలల తీవ్రత తక్కువగా ఉంటుంది. ఓకే, సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళరేఖలో ఉన్నప్పుడేమో పెద్ద పెద్ద అలలు రావడం జరుగుతుంది. పెద్ద పెద్ద అలలు రావడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ప్రింగ్ టైడ్స్ అంటారు. భూమికి సూర్యుడు మరియు మనకు ఏమవుతుంది మూన్. సో సూర్యుడు మరియు సన్ అండ్ మూన్లు లంబకోణంలో ఉన్నప్పుడు, రైట్ యాంగిల్స్లో ఉన్నప్పుడు ఒకదాని ఇంకొకటి క్యాన్సిల్ అవుతుంది వాటి యొక్క ఆకర్షణలు. కాబట్టి మనకు సముద్రంలో అలల తీవ్రత తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 254 క్వశ్చన్. లూనార్ ఎక్లిప్స్ హ్యాపెన్స్ వెన్. లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడడం జరుగుతుంది? లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడడం జరుగుతుంది అని అంటే మనకు సన్ మూన్ మధ్య లోపల ఏం రావాలి? ఎర్త్ రావాలి. సన్కి మూన్కి మధ్య లోపల ఏం రావాలి? ఎర్త్ వచ్చినప్పుడు, మధ్య లోపల ఎర్త్ వచ్చినప్పుడు మనకి ఏమవడం జరుగుతుంది అని అంటే మధ్య లోపలికి సూర్యునికి చంద్రునికి మధ్య లోపల ఎర్త్ వచ్చినప్పుడు భూమి యొక్క నీడ, భూమి యొక్క ఎర్త్ యొక్క నీడ అనేది చంద్రుని మీద పడడం జరుగుతుంది. ఎర్త్ యొక్క నీడ అనేది చంద్రుని మీద పడుతుంది కాబట్టి చంద్రుడు కనిపించడు. దీన్నే లూనార్ ఎక్లిప్స్ అనడం జరుగుతుంది. భూమి యొక్క నీడ అనేది చంద్రుని మీద పడుతుంది కాబట్టి చంద్రుడు మనకు అగుపించకుండా పోవడం జరుగుతుంది. దీన్నే లూనార్ ఎక్లిప్స్ లేదా చంద్రగ్రహణం అంటారు. ఇది పౌర్ణమి రోజున ఏర్పడడం జరుగుతుంది. ఫుల్ మూన్ డే పౌర్ణమి రోజున ఏర్పడడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు వీటిలో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం మన ఆన్సర్ ఏమవుతుంది? సో ఏ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్. సన్కి మూన్కి మధ్యలో ఎర్త్ వచ్చినప్పుడు ఇది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 255 క్వశ్చన్ చూడండి. సోలార్ ఎక్లిప్స్ హ్యాపెన్స్ వెన్. సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడడం జరుగుతుంది? సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పండి. మనకు సన్ కామన్, సన్ అనేది కాన్స్టెంట్గా తీసుకోవాలి. సో ఇప్పుడు సన్కి మనకు ఏమవడం 1 minute. సో మనం ఏం తీసుకోవాలి? సన్ని కాన్స్టెంట్ ప్లేస్ లోపల తీసుకొని ఇప్పుడు ఏం రావాలి? మనకు సోలార్ ఎక్లిప్స్ రావాలి. సోలార్ ఎక్లిప్స్ రావాలని అంటే సూర్యునికి భూమికి మధ్య లోపల ఏం రావడం జరుగుతుంది? మూన్ రావడం జరుగుతుంది. సూర్యునికి మనకు ఎర్త్కి మధ్య లోపల, సన్కి ఎర్త్కి మధ్య లోపల ఏమొస్తుంది? సూర్యుడు రావడం జరుగుతుంది. కాబట్టి చంద్రుని యొక్క నీడ భూమి మీద పడడం జరుగుతుంది. కాబట్టి సూర్యుడు కొద్దిసేపు కనిపించకుండా పోవడం జరుగుతుంది. దీన్ని సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఏమంటారు? సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఇది న్యూ మూన్ డే రోజు రావడం జరుగుతుంది. న్యూ మూన్ డే అంటే ఏంది? అమావాస్య రోజు రావడం జరుగుతుంది. అమావాస్య రోజు ఇది రావడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 256 క్వశ్చన్ చూడండి. ద సైడ్ ఆఫ్ ద మూన్ ఫేసింగ్ ఎర్త్. సో ద సైడ్ ఆఫ్ ద మూన్ ఫేసింగ్ ఎర్త్ చేంజెస్ డైలీయా, ఆల్వేస్ సేమా, రొటేట్స్ ఎవ్రీ 2 days, నెవర్ ఫేసెస్ ఎర్త్. సో చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఏమవుతుంది? భూమి చుట్టూ తిరగడానికి 27.5 రోజులు పడుతుంది. 1/3 రోజులు పట్టడం జరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడానికైనా భూమి చుట్టూ తిరగడానికైనా సేమ్ పడడం జరుగుతుంది. ఇందువల్ల భూమిపై నుండి మనకు ఎల్లప్పుడూ చంద్రుని యొక్క ఒకే వైపు భాగం మాత్రమే అగుపిస్తుంది. రెండవ వైపు భాగం మనకు అగుపియదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏదవుతుంది? సో బి ఆన్సర్ అవుతుంది. ఈజ్ ఆల్వేస్ ద సేమ్. రెండవ వైపు మనకు అగుపించడం జరగదు. ఎందుకంటే భూమి చుట్టూ తిరగడానికి గంతే టైం పడుతుంది, తన చుట్టూ తాను తిరగడానికి కూడా గంతే టైం పడుతుంది. కాబట్టి రెండవ వైపు ఏముందనేది మనకు అగుపించదు. నెక్స్ట్ నౌ లెట్ వి స్టార్ట్.